నంద్యాల జిల్లా నందవరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో మహా కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణాలు, డోలు వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా అమ్మవారి మూల విగ్రహానికి ప్రాణ ప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. 4 రోజుల క్రితం ప్రారంభమైన ఉత్సవాలు అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు వేడుకతో ముగిశాయి. మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకల్లో భాగంగా స్వస్తి వాచనం, దీక్ష హోమం, ప్రాణ ప్రతిష్ట కళా హోమం, చండీ హోమం, జయాది హోమం, ప్రాయశ్చిత హోమం, మహా పూర్ణహుతి, మహా మంగళహారతి వంటి విశేష హోమాలు, అభిషేక పూజలను నిర్వహించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇక అమ్మవారి ఆలయ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఉత్తర, దక్షిణ, పరమట రాజగోపురములకు కలశ స్థాపన చేశారు. అనంతరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి నందవరం గ్రామ పురవీధుల్లో మేళ తాళాలతో గ్రామోత్సవ ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహించారు. సాక్షాత్తు శ్రీ కాశీ విశాలక్ష్మి అమ్మవారి ప్రతిరూపంగా వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి గర్భాలయంలో పురాతన కాలం నాటి నుండి ఉన్న మూల విరాట్ విగ్రహానికి స్వల్ప మరమ్మతులు చేపట్టేందుకు గాను గత ఏడాది సెప్టెంబర్, నవంబర్ 2 నుండి భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యాన్ని నిలిపివేశారు. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి మూల విరాట్ విగ్రహ మరమ్మత్తు కార్యక్రమం పూర్తి కావడంతో మహా కుంభాభిషేక మహోత్సవ విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు యథావిధిగా అమ్మవారి మూల విరాట్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన శ్రీ చౌడేశ్వరి దేవి మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా కుంభోత్సవ వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.